నా దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ కృప, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత అనుగ్రహించాడు. ఉదయకాల సమయం ఈ రీతిగా ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మహాదేవుడు, మనకు చాలే దేవుడు, మన కాపరి, మన రక్షకుడు, మన స్నేహితుడు, మన తండ్రియు, సమస్తమును అన్నిటికీ ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభు నామానికి మహిమ నిరంతరము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 13 నుండి 16 వరకు మనము ధ్యానించుకుందాం. దేవుడు యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. యెహోవా అంటే దేవుడు సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సీయోను అనగా సంఘము లేదా పరలోకం యొక్క గవిని, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. మొదటి, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా సీయోనును దేవుడు కోరుకొని ఉన్నాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. కాబట్టి కొత్త నిబంధనలో మన దేహమే దేవుని ఆలయమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అందుకే దేవుడు నిన్ను తనకు నివాస స్థలముగా కోరుకొని ఉన్నాడు. అంటే దేహాన్ని, ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరిచి దేవుడు మనని కోరుకున్నాడని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. రెండోది, మూడోది ఏమంటుందంటే, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. చూసావా, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, అక్కడనే నేను నివసించెదను. ఎంత అద్భుతమైన మాట చూడు. అక్కడ నేను నివసించెదనని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని మనకు దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉంది. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకారుడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎందుకు అంటే, పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనతో ఎందుకు సహవాసం చేస్తున్నాడంటే, మన పాపములు క్షమించి, మన రోగాలు తొలగించి, మన పేదరికాన్ని తొలగించి, మనని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయనకు నివాస స్థలముగా చేసుకున్నాడు. కాబట్టి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడనే నేను నివసించేదను. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, సీయోను ఏర్పరచుకున్నాడు, ఇక్కడనే నీతో నాతో ఎందుకు ఆయన ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడో మనం 15వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దాని ఆహారమును నేను నిండాలుగా దీవించదను. ఇది అన్నమాట. ఇక్కడనే ఎందుకు ఆయన నివసిస్తున్నాడు, సీయోను నివాస స్థలము ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా ఉండునని ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆహారమును నిండారులుగా, చూడండి, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను. అందుకనమాట దేవుడు ఎందుకు నిన్ను కోరుకున్నాడు, నన్ను ఎందుకు కోరుకున్నాడు అంటే, దేవుడు మనని ఆశీర్వించడానికి. నిండారులుగా ఈ దినము దేవుడు నిన్ను నిండారులుగా ఆశీర్విస్తానని దేవునితో వాగ్దానం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. దేవుడు మనని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. దేవుడు మనకు ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థం కావాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను. చూసావా, దేవుడు దీవిస్తాడు. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం కూడా అది మనకి అదే కనబడుతూ ఉంది.
నేను నీ ఆహారమును పానమును దీవించదను, నీ మధ్యన రోగములు తొలగించదనని దేవుడు మాట్లాడుతున్నాడు. చూసావా, ఆహారమును పానమును దీవిస్తాడు, నీ మధ్యలో ఉన్న రోగాలు ఆయన తొలగిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దాని ఆహారమును నిండారులుగా దీవించదను. తర్వాత మాట్లాడుతున్నాడు, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదను. చూసారా, దానిలో ఉన్న బీదవారు ఎవరైతే ఉంటారో దానిలో దేవుడు కోరుకున్న ఆ యొక్క సీయోనులో ఎవరైతే బీదలు ఉన్నారో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆహారముతో తృప్తిపరచదను. ఎంత అద్భుతమో చూడు. దేంతోనట? ఆహారంతో దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఈ వాగ్దానం పొందుకుంటే నీకు అర్థమవుతుంది. ఎన్ని విషయాలు నేర్చుకుందాం, మరొకసారి మనం తలపోసుకుందాం. దేవుడు సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, మొదటిది. రెండవది, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఏర్పరచుకొని ఉన్నాడు, కోరుకొని ఉన్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడంటే, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. మూడవది, నిత్యము నాకు విశ్రమ స్థానంగా ఉండును అంటున్నాడు. ఇక్కడనే నేను నివసించదను. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ఐదవది, దాని ఆహారమును నిండాలుగా దీవించదను. ఐదవది. ఆరవది, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను. తర్వాత ఏడోది మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. ఏడోది మాట్లాడుతున్నాడు, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మాకు తండ్రి, కీర్తన గ్రంథము 132వ అధ్యాయంలో 13 నుండి 16 వరకు 7 విషయాలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చిన అయా మీ వాక్కులకై వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. దాని ఆహారము నిండారులుగా దీవించదను, దానిలోని బీదలు ఆహారముతో తృప్తిపరచదనని నీవు వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానాన్ని మేము పొందుకోవడానికి కృప చూపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. మీ వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదంతో, మీ తృప్తితో నింపి మహిమ తెచ్చుకోమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.